హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్డీ ఫస్ట్ కిచెన్. ఈరోజైతే నా ప్రీవియస్ వీడియోస్ షార్ట్స్ అయితే చూసారు కదా, మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. ఈరోజు అయితే టోటల్ డైరెక్ట్ ఆర్డర్సే వచ్చాయండి. ఎలాంటి స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ అయితే రాలేదు. ఎందుకంటే మీకు చెప్పాను కదా, మా పాప వాళ్ళ టీచరే ఆర్డర్ అయితే పెట్టింది 20 మెంబర్స్కి. సో ఆ బిజీలో ఉన్నాను టుడే. ఇంకా ఏంటి అంటే 8 o'clockకి ఓపెన్ కదా రెస్టారెంట్. ఈరోజు వచ్చేసి 11 o'clock అయితే ఓపెన్ చేశాను. అప్పటికైనా చాలామంది విజిట్ చేశారు, బట్ ఆర్డర్స్ అయితే రాలేదు. ఎందుకంటే సికింద్రాబాద్ బోనాలు అయితే ఉన్నాయి కదా, అందరైతే కొంచెం టెంపుల్స్కి అక్కడిక్కడ అయితే వెళ్తూ ఉంటారు కదా. నేనైతే అందుకే ఈరోజు ఎలాంటి ఆర్డర్స్ అయితే రాలేవు అని అనుకుంటున్నాను. ఇక్కడైతే 4:30 అరౌండ్ ఆ టైంలో అయితే అమూల్య మన రిపీటెడ్ కస్టమరే కదా, మనకైతే డైరెక్ట్ ఆర్డరే పెట్టుకుంటుందండి చాలా డేస్ నుంచి అయితే. ఇంకా ఇక్కడ కద్దుక ఖీర్ అయితే రెడీ చేసి తనకైతే ర్యాపిడో బుక్ చేసి పంపించాను. చూస్తున్నారు కదా, ఇక్కడ గ్రీన్ కలర్ మీకు లైట్ ఫోకస్కి అయితే అలా కనిపిస్తుంది, బట్ లైట్గానే వేసానండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి అమూల్య ఆర్డర్ ప్రిపరేషన్లో ఉండగానే మనకైతే కీర్తన అనే అమ్మాయి అయితే ఆర్డర్ పెట్టింది, డైరెక్ట్ ఆర్డర్. తిను కూడా మన రెగ్యులర్ కస్టమరే. ఇక్కడైతే ప్రిపరేషన్ చూసేసేయండి ఎలా చేశాను ఏంటి అని. తినైతే చికెన్ 65 అయితే సింగిల్ అయితే ఆర్డర్ పెట్టిందండి. సో డ్రైగా కావాలి అని అంది. ఇంకా ఈ గ్రేవీ అంతా కొద్దిగా డ్రై అయిపోయే వరకు అయితే రోస్ట్ చేశానండి. చూపిస్తున్నాను కదా, ఇక్కడ మీకైతే స్క్రీన్ షాట్లు అయితే ఇక్కడ షేర్ చేశాను చూడండి. ఇంకొకటి వచ్చేసి మనకైతే ఈరోజు బల్క్ ఆర్డర్ వచ్చింది కదా, వీళ్ళైతే ఆ క్లిప్ కూడా లాస్ట్లో యాడ్ అయితే చేస్తాను. వాళ్ళైతే నేను ఇంత టేస్టీగా ఫుడ్ చేసిస్తాను అని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఆర్డర్స్ అంతా అయిపోయాక చాలా క్లమ్జీగా ఉందండి కిచెన్ వచ్చేసి. సో క్లీనింగ్ అయితే చేద్దామని ఇంకా గిన్నెలన్నీ కడిగేసి ఇక్కడ ఫ్లోర్ స్టవ్ అంతా క్లీన్ చేసేసాను. నాకు ఇలా చేస్తేనే స్టవ్ మంచిగా నీట్గా ఉంటుందండి. వీలు లేనప్పుడైతే క్లీన్ చేస్తాను క్లాత్తోనే, ఇలా స్క్రబ్ చేసేసి నీట్గా వైపర్ అయితే ఉంటుంది కదా స్పాంజ్ టైప్, అలాంటి దాంతో అయితే క్లీన్ చేసేస్తాను. ఇక్కడైతే స్టవ్ చూస్తున్నారు కదా, ఒక 1 minute అలా వదిలేస్తాను, తర్వాత మొత్తం అయితే ఇక్కడ కడిగేస్తానండి. మరి మీరు కూడా ఎవరైనా ఇలాగే 20 మెంబర్స్ 30 మెంబర్స్ కానీ మీకు చిన్న చిన్న కిటీ పార్టీస్కి కానీ ఇలా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి అంటే మన నెంబర్ అయితే మెన్షన్ చేస్తానండి. వాట్సాప్ త్రూ ద్వారా మీరు ఆర్డర్ అయితే పెట్టేసుకోండి. నేను రావక్కర్లేదు, మీరు రావక్కర్లేదండి. నా వరకు మీరు లొకేషన్ షేర్ చేసినట్టయితే ర్యాపిడోలో బుక్ చేసి మీ ఇంటికి సేఫ్గా ఫుడ్ అయితే పంపిస్తానండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే చూసారు కదా, మంచిగా బౌల్స్కి అయితే ర్యాపింగ్ చేసి మరి నేనైతే పంపించాను. ఎక్కడో కాదండి, మా ఇంటి దగ్గర నుంచి 10 minutes 1 kilometer మేడం వాళ్ళ ఇంటికి. ఓకేనా, ఇదైతే మా అత్తమ్మ స్టవ్ అండి. అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే 3 burner స్టవ్ అయితే తీసుకున్నాను. ఇంకా నేనైతే ఇక్కడ క్లౌడ్ కిచెన్ అప్పుడే స్టార్ట్ చేశాను. సో ఇంకా కొత్తది ఎందుకు, ఇదే వాడదాంలే కొన్ని డేస్ అని అనుకున్నాను. ఇంక ఇది కూడా కొద్దిగా కింద అయితే స్టాండ్ లాగా ఉంటుంది కదా, అదైతే పోయింది. చూడాలి అండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్స్ట్రా ఆర్డర్స్ వచ్చినప్పుడు కూడా 2 స్టవ్స్ మీద ఉండడం ఇబ్బంది అవుతుంది. కానీ స్పేస్ తక్కువ ఉందని ఆలోచిస్తున్నాను. ముందు అయితే తీసుకునే ప్లానే ఉందండి. ఇంకెక్కడైతే క్లీనింగ్ చేసుకున్నాను. ఇప్పటికైతే ఆర్డర్స్ ఏం రాలేదు. మరి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.